వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మాట నిలబెట్టుకున్న ఎంపీ శబరి. నంద్యాలలోని తాజ్ హోటల్లో ఎంపీ శబరి సందడి. నంద్యాల శివారులో ప్రైవేట్ బస్ బోల్తా, 10 మందికి గాయాలు. కడపలో ఉద్రిక్తత, అల్మాస్పేటలో రాళ్ల దాడి. తిరుమలలో భారీ వర్షం, భక్తులకు ఇబ్బందులు. రైతుల కోసం అధికారులపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఆగ్రహం. సికింద్రాబాద్ స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత. మొక్కజొన్న అమ్మకానికి పోలీస్ స్టేషన్ బాట పట్టిన రైతులు. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. తిరుపతిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఉద్రిక్తత, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట. 98 ఏళ్ల కాశ్మీర్ ఉద్యమకారుడికి మోదీ పాదాభివందనం. నందవరంలో వైభవంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పల్లక సేవ. నంద్యాల పట్టణంలోని స్థానిక తాజ్ హోటల్ను ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ భోజనం చేసిన సమయంలో గెలిస్తే మళ్లీ వచ్చి భోజనం చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. సాధారణ ప్రజల మధ్య కూర్చొని భోజనం చేసిన ఎంపీ శబరి సందర్శనలతో హోటల్ యాజమానులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రచారం కోసం కాదని, ఇచ్చిన మాటపై ఉన్న నిబద్ధత అని బైరెడ్డి శబరి స్పష్టం చేశారు. ఇక్కడికి నేను ఏంటంటే ఎన్నికల ప్రచారం టైంలో ప్రచారం చేస్తూ ఆ రోజు భాషన్న అమ్మ ఏదన్నా తినేసిపోండి అని అన్నాడు. అంటే ఆ రోజు తిన్నాను. దాని తర్వాత చాలా బాగుంది భాషన్న, మళ్ళీ నేను గెలిచిన తర్వాత వస్తాను, ఇక్కడికి వచ్చి నేను తింటాను అని చెప్పాను. ఈ రోజు సమయం వచ్చింది, మా భాషన్న వాళ్ళ హోటల్కి వచ్చి, తాజ్ హోటల్కి వచ్చి మళ్ళీ భోజనం చేయడం జరిగింది. మళ్ళీ ఇది ఏదో అడ్వర్టైజ్మెంట్ ఏదో అనుకుంటారు, కాదే కాదు, మీరు ఉన్నారని కూడా నాకు తెలియదు. ఇక్కడ జస్ట్ పిలిస్తే వచ్చాను, నేను మాట ఇచ్చాను ఆ రోజు, కాబట్టి ఈ రోజు వచ్చినాను. నంద్యాల శివారులోని మసీద్పురం సమీపంలో జగన్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి తురువణ్ణమలై వెళ్తున్న ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో 10 మంది గాయపడగా వారిని స్థానికులు, పోలీసులు కలిసి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్ హైదరాబాద్ నుండి పాండిచేరికి వెళ్తుంది. ఇక్కడ నంద్యాల టోల్గేట్ కూడా టోల్గేట్ పాస్ అయినాక బర్రె అడ్డం వచ్చింది. అది బర్రె అడ్డం వచ్చి లెఫ్ట్ ఎక్కి రైట్ కి కట్ చేసే లోపల బస్ కింద పడింది. హైదరాబాద్ నుంచి తిరుమల నామాయిలకి వెళ్తుంది. నంద్యాల దాటుకున్న ఒక 10 కిలోమీటర్ల దూరంలో పడిపోయింది బస్. అంటే అది తెలియదు మనకి, ఎట్లా పడి జరిగిందో. పడిపోయిన తర్వాత లేచి చూసాం. తిరుమల నామయ్య, హైదరాబాద్ టు తిరుమల నామయ్య. ఒక అతనికి ఫ్రాక్చర్ అయింది చెయ్యి, మిగతా వాళ్ళకి పెద్దగా ఏం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలింది. కడప అల్మాస్పేట సర్కిల్ వద్ద 2 వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మారి రాళ్లు, కర్రలు, బాటలతో దాడులు చేసుకోగా పరిస్థితి అదుపు తప్పిన తర్వాత పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గేట్ బిగల్లా గేట్ తీయ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని వర్గం ఎంఆర్ఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వర్గానికి సహకరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని, దళారులకు ఎంఆర్ఓ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఉదయం నుంచి రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడిన ఆయన, నలుగురు పెద్ద రైతుల కోసం చిన్న రైతుల పుట్ట కొడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, అలాగే కలెక్టర్ గారు ఫాలో అవుతున్నారు, ఆర్టీఓ గారు ఫాలో అవుతున్నారు, రేట్ ఫాలో అవుతున్నారు, వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. కానీ మీ ఊర్లోనే 3-4 దొంగలు మిమ్మల్ని దోసుకుంటున్నారు. అవునా కాదా? అవునండి. బయటోడా పబ్లిక్ మరి ఇంత దారుణంగా ఇంత పెద్ద ఊర్లో వాళ్ళకు కూడా అధికారులు కూడా సహకరిస్తున్నారు. నేను చెప్పేది అదే కదా. ఒక్క నిమిషం కలెక్టర్ గారు మొత్తం విచారణ చేశారు. ఈ డ్రామా మొత్తం ఎంఆర్ఓ నాయకత్వంలో నడుస్తుంది. దీనికి ఒక నిమిషం ఆగమ్మా. ఈ డ్రామా అంతా అందరూ తెలుసు. ఎప్పుడు ఆగండి, పొద్దున్న నుంచి గొడవ జరుగుతుంది. ఎంఆర్ఓ గారు స్పందించారా? ఇప్పుడే ప్రైవేట్ వెహికల్ అంటున్నారు. అది జీపీఎస్ ప్రైవేట్ వెహికల్ అంటున్నారు. ఒక నిమిషం, ఎవరెవరైతే రైతులను దోసుకుంటున్నారో వాళ్ళకి ఎంఆర్ఓ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళకి ఎంఆర్ఓ గారు ఒక నిమిషం, ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. మీరు ఎందుకు వచ్చారు? మీరు వెళ్ళిపోండి. అసలు ఇదంతా చేసింది మీరు. వెళ్ళిపోండి. మీరంతా చేసింది మీరు. ఏ రోజైనా రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు స్పందించారా? యాగండి. మీకు గోనె సంచులు వచ్చిన, లారీలు వచ్చిన, దళారీలకు హెల్ప్ చేస్తున్నారు, కానీ మీరు రైతులకు ఎవరికైనా సహకరించారా? చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఆగండి. ఇప్పుడు కూడా ఆగండి. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఎందుకు వచ్చారో తెలుసా అన్న? ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఎందుకు వచ్చారో తెలుసా? అదిగో వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జీఆర్పీ, ఆర్పీఎస్ సంయుక్త తనిఖీల్లో 8.95 లక్షల విలువైన
17.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒడిశా నుంచి గుజరాత్కు తరలిస్తుండగా 2 అంతరాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో మొక్కజొన్న అమ్మకాల కోసం రైతులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. బయోమెట్రిక్ కోసం అర్ధరాత్రి వరకు వేచి చూసినా నిర్వాహకులు మధ్యలోనే వెళ్లిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ సీఎం గా సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। తిరుపతిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ ఎంపీ బాలినేని సమక్షంలోనే కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ను వెంటనే తొలగించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. పార్టీ నేతలు కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ పాల్గొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకల్లో అరుదైన దృశ్యం కనిపించింది. కాశ్మీర్ ఉద్యమంలో పాల్గొన్న 98 ఏళ్ల మఖన్ లాల్ సర్కార్ ను ప్రధాని మోదీ పాదాభివందనం చేశారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. শিলিগুড়ি নিবাসী শ্রী মাখনলাল সরকার সবরীর প্রতীক্ষার মতো দীর্ঘ প্রতীক্ষা ভারত কেশরী ডক্টর শ্যামাপ্রসাদ মুখার্জি, যিনি ভারতের সংবিধান এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য
এই বাংলায় জন্মগ্রহণ করে নিজের প্রাণ দিয়েছিলেন, যাকে কাশ্মীরের জেলে রহস্যজনকভাবে কার্যত খুন করা হয়েছিল, এবং তার সেই যাত্রার যিনি সহযোগী ছিলেন সেই মাখনলাল সরকার, ৯৭ বছর বয়স হয়েছে তার, তিনিও আজকের দিনে আমাদের এখানে এসে উপস্থিত হয়েছেন। শ্রী মাখনলাল সরকার তারপরে দিল্লিতে একটি দেশাত্মবোধক গান গাওয়ার জন্য দিল্লি পুলিশ তাকে গ্রেপ্তার করে, কংগ্রেসের সরকার নিয়ে যাওয়া হয় বিচারালয়ে। বিচারপতি বলেন তার উকিলের పరామర్శే যে ক্ষমা চান। నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పూజారులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ చౌడేశ్వరి నీలావరణి నిజరూపిణి దైత్య కోల భూమండలి వీరమండలి వీర హనుమంత శక్తి వీర నరసింహ శక్తి ఇంద్రమగళంత వరం ఉంది ఎలగొండ ఐకాంబ తన సత్తుల లింగాంబ శ్రీ వీర చూడమ్మ. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.